ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఇందులో 150 నుంచి 171 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఇస్కో ఎప్పుడు జాతీయం చేయబడింది? 1 1962లో, 2 1972లో, 3 1982లో, 4 1992లో. ఇస్కో ఎప్పుడు జాతీయం చేయబడింది? 1 1962లో, 2 1972లో, 3 1982లో, 4 1992లో. ఖనిజాల ఏకీకృత మిశ్రమం 1 శిల, 2 ధాతువు, 3 వనరు, 4 అవక్షేపం. ఖనిజాల ఏకీకృత మిశ్రమం 1 శిల, 2 ధాతువు, 3 వనరు, 4 అవక్షేపం. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమకు సహాయం అందించిన దేశం 1 జర్మనీ, 2 యూకే, 3 సోవియట్ యూనియన్, 4 జపాన్. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమకు సహాయం అందించిన దేశం 1 జర్మనీ, 2 యూకే, 3 సోవియట్ యూనియన్, 4 జపాన్. క్రింది రాష్ట్రాలు ఏది హెచ్విజే పైప్ లైన్తో అనుసంధానం కాలేదు? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరప్రదేశ్. కింది రాష్ట్రాల్లో ఏది హెచ్విజే పైప్ లైన్తో అనుసంధానం కాలేదు? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోని అత్యధిక చలనచిత్రాలు నిర్మిస్తున్న దేశం 1 భారతదేశం, 2 అమెరికా, 3 జపాన్, 4 జర్మనీ. ప్రపంచంలోనే అత్యధిక చలనచిత్రాలు నిర్మిస్తున్న దేశం 1 భారతదేశం, 2 అమెరికా, 3 జపాన్, 4 జర్మనీ. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ 1 విజయవాడ, 2 న్యూఢిల్లీ, 3 చెన్నై, 4 లక్నో. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ 1 విజయవాడ, 2 న్యూఢిల్లీ, 3 చెన్నై, 4 లక్నో. జీవీఏ విస్తరించండి. 1 గ్రాస్ వాల్యూమ్ యాడెడ్, 2 గ్రాస్ వాల్యూ యాడ్స్, 3 గ్రాస్ విజన్ యాడెడ్, 4 గ్రాస్ వాల్యూ యాడెడ్. జీవీఏ విస్తరించండి. 1 గ్రాస్ వాల్యూమ్ యాడెడ్, 2 గ్రాస్ వాల్యూ యాడ్స్, 3 గ్రాస్ విజన్ యాడెడ్, 4 గ్రాస్ వాల్యూ యాడెడ్. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితమవుతున్నాయి? 1 ఆంగ్లం, 2 ఉర్దూ, 3 హిందీ, 4 తమిళ్. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితమవుతున్నాయి? 1 ఆంగ్లం, 2 ఉర్దూ, 3 హిందీ, 4 తమిళ్. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు? 1 10 మిలియన్ల పైగా, 2 15 మిలియన్ల పైగా, 3 13 మిలియన్ల పైగా, 4 5 మిలియన్ల పైగా. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు? 1 10 మిలియన్ల పైగా, 2 15 మిలియన్ల పైగా, 3 13 మిలియన్ల పైగా, 4 5 మిలియన్లకు పైగా. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయి? 1 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 2 4 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 3 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 4 5 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయి? 1 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 2 4 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 3 4 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు, 4 5 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు. క్రింది వాటర్ రేవుల్లో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాటర్ రేవు ఏది? 1 పారదీప్, 2 టుటికోరన్, 3 చెన్నై, 4 విశాఖపట్నం. క్రింది వాటర్ రేవుల్లో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాటర్ రేవు ఏది? 1 పారద్వీప్, 2 టుటికోరన్, 3 చెన్నై, 4 విశాఖపట్నం. పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఇన్ మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టబడ్డాయి? 1 5, 2 4, 3 6, 4 3. పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఎన్ని మెయిల్స్ ఛానల్స్ ప్రవేశపెట్టాయి? 1 5, 2 4, 3 6, 4 3. అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలి ఉండే మడత 1 యాంటిక్ లైన్, 2 యాంటీ సెక్ లైన్, 3 ప్లీట్ లైన్, 4 టెర్మినల్. అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలి ఉండే మడత 1 యాంటిక్ లైన్, 2 యాంటీసెక్టిక్ లైన్, 3 ప్లీట్ లైన్, 4 టెర్మినల్. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం 1 రాష్ట్ర స్థాయి వాణిజ్యం, 2 అంతర్జాతీయ వాణిజ్యం, 3 జాతీయ వాణిజ్యం, 4 స్థానిక వాణిజ్యం. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం 1 రాష్ట్ర స్థాయి వాణిజ్యం, 2 అంతర్జాతీయ వాణిజ్యం, 3 జాతీయ వాణిజ్యం, 4 స్థానిక వాణిజ్యం. జాతీయ రహదారి నెంబర్ 2 పేరు 1 NH3, 2 NH19, 3 NH45, 4 NH47. జాతీయ రహదారి నెంబర్ 2 పేరు 1 NH3, 2 NH19, 3 NH45, 4 NH47. భారతదేశంలో వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాలు ప్రచురించబడ్డాయి? 1 120, 2 78, 3 90, 4 100. భారతదేశంలో వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాలు ప్రచురించబడ్డాయి? 1 120, 2 78, 3 90, 4 100. విఐఎస్ఎల్ ఎలా మార్చబడింది? 1 టిస్కో, 2 విస్కో, 3 మిస్కో, 4 రిస్కో. విఐఎస్ఎల్ ఎలా మార్చబడింది? 1 టిస్కో, 2 విస్కో, 3 మిస్కో, 4 రిస్కో. క్రింది వానిలో సరైనది
ఒకటి జీవీఏ ఈక్వల్ టు జీడిపి ప్లస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. 2 జీవీఏ ఈక్వల్ టు జీడిపి మైనస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. 3 జీవీఏ ఈక్వల్ టు జీడిపి మైనస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ ప్లస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. 4 జీవీఏ ప్లస్ జీడిపి ఈక్వల్ టు సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. ఒకసారి చూసుకోండి. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎలాగ రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. అంటే మన దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎలాగ రూపాంతరం చెందడంపై దృష్టి కేంద్రీకరించిందంటే, 1 ఐటీ ఈక్వల్ టు ఐటీ ప్లస్ ఐటీ. 2 ఐటీ ప్లస్ ఐటీ ఈక్వల్ టు ఐటీ. ఇక్కడ ఐటీ అంటే ఇండియన్ టాలెంట్, ఇక్కడ ఇంకొక ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకో ఐటీ అంటే ఇండియా టుమారో. ఇక్కడ 2 ఐటీ ప్లస్ ఐటీ ఈక్వల్ టు ఐటీ. ఇక్కడ 3 ఐటీ మైనస్ ఐటీ ఈక్వల్ టు ఐటీ. 4 ఐటీ ఈక్వల్ టు ఐటీ ఈక్వల్ టు ఐటీ. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది ఐటీ అంటే ఇండియన్ టాలెంట్, 2 ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 ఐటీ అంటే ఇండియన్ టుమారో. ఇలాగ ఐటీలు విడదీశారు. ఫస్ట్లో ఐటీ ఈక్వల్ టు ఐటీ ప్లస్ ఐటీ అని ఉంది. రెండోది ఐటీ ప్లస్ ఐటీ ఈక్వల్ టు ఐటీ అని ఉంది. ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు ఇండియా టుమారో అని ఉంది. చూసారా? ఓకేనా. నెక్స్ట్, రూర్కెలా ఇనుము ఉక్కు పరిశ్రమ సహాయం అందించిన దేశం. 1 జపాన్, 2 సోవియట్, 3 యూకే, 4 జర్మనీ. రూర్కెలా ఇనుము ఉక్కు పరిశ్రమకు సహాయం అందించిన దేశం. 1 జపాన్, 2 సోవియట్, 3 యూకే, 4 జర్మనీ. ఏది భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ. 1 ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 2 ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 3 ది సెంట్రల్ ఫేస్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 4 ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రీసర్టిఫికేషన్. ఏది భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ. 1 ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 2 ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 3 ది సెంట్రల్ ఫేస్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, 4 ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రీసర్టిఫికేషన్. ఒక దేశం యొక్క ఏ వాణిజ్యం పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక. 1 జాతీయ వాణిజ్యం, 2 రాష్ట్ర వాణిజ్యం, 3 అంతర్జాతీయ వాణిజ్యం, 4 స్థానిక వాణిజ్యం. ఒక దేశం యొక్క ఏ వాణిజ్య పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక. 1 జాతీయ వాణిజ్యం, 2 రాష్ట్ర వాణిజ్యం, 3 అంతర్జాతీయ వాణిజ్యం, 4 స్థానిక వాణిజ్యం. విఐఎస్ఎల్ ఎక్కడ ఉంది. 1 కేరళ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 మహారాష్ట్ర. విఐఎస్ఎల్ ఎక్కడ ఉంది. 1 కేరళ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 మహారాష్ట్ర. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఇస్కో ఎప్పుడు జాతీయం చేయబడింది. కరెక్ట్ ఆన్సర్ 2 1972లో. ఇస్కో ఎప్పుడు జాతీయం చేయబడింది అంటే 1972లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఖనిజాల ఏకీకృత మిశ్రమం. కరెక్ట్ ఆన్సర్ 1 శిల. ఖనిజాల ఏకీకృత మిశ్రమాన్ని ఏమంటారని శిల అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. బిలాయ్ ఇనుముక్కు పరిశ్రమ సహాయం అందించిన దేశం. కరెక్ట్ ఆన్సర్ 3 సోవియట్ యూనియన్. బిలాయ్ ఇనుముక్కు పరిశ్రమ సహాయం అందించిన దేశం సోవియట్ యూనియన్. కరెక్ట్ ఆన్సర్ 3 బిలాయ్ సోవియట్. క్రింది రాష్ట్రాలు ఏది హెచ్వీజే పైప్ లైన్తో అనుసంధానం కాలేదు. కరెక్ట్ ఆన్సర్ 3 మహారాష్ట్ర. కింది రాష్ట్రాలు ఏది హెచ్వీజే పైప్ లైన్తో అనుసంధానం కాలేదంటే మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాన్ని నిర్మిస్తున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ 1 భారతదేశం. ప్రపంచంలోనే అత్యధిక చలనచిత్రాలు నిర్మిస్తున్న దేశం భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ 1. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్. కరెక్ట్ ఆన్సర్ 2 న్యూఢిల్లీ. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ 2. జీవీఏ విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ 4 గ్రాస్ వాల్యూ యాడెడ్. జీవీఏ విస్తరించండి. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. కరెక్ట్ ఆన్సర్ 4. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితమవుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3 హిందీ. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితమవుతున్నాయంటే హిందీ. కరెక్ట్ ఆన్సర్ 3. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యేకంగా ఉపాధి పొందుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2 15 మిలియన్లకు పైగా. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యేకంగా ఉపాధి పొందుతున్నారంటే 15 మిలియన్ల పైగా. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1 3 అంటే 200 కంటే ఎక్కువ గ్రామాలు. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయంటే 3 అంటే 200 కంటే ఎక్కువ గ్రామాలు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాటర్ రేవుల్లో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూపరివేష్టిత మరియు సురక్షితమైన వాటర్ రేవు ఏది. కరెక్ట్ ఆన్సర్ 4 విశాఖపట్నం. క్రింది వాటర్ రేవుల్లో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూపరివేష్టిత మరియు సురక్షితమైన వాటర్ రేవు ఏదంటే విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ 4. పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఎన్ని మెయిల్స్ ఛానల్స్ ప్రవేశపెట్టబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ 3 6 మెయిల్స్ ఛానల్స్. పెద్ద పట్టణాలు మరియు నగరాలు మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఎన్ని మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టబడ్డాయి అంటే 6 మెయిల్స్ ఛానల్స్. కరెక్ట్ ఆన్సర్ 3.
అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలి ఉండే మడత. కరెక్ట్ ఆన్సర్ 1 యాంటిక్లైన్. అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలి ఉండే మడత యాంటిక్లైన్. కరెక్ట్ ఆన్సర్ 1. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం. కరెక్ట్ ఆన్సర్ 4 స్థానిక వాణిజ్యం. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం స్థానిక వాణిజ్యం. కరెక్ట్ ఆన్సర్ 4. జాతీయ రహదారి నెంబర్ 2 పేరు. ప్రస్తుతానికి కరెక్ట్ ఆన్సర్ 2 NH19. జాతీయ రహదారి నెంబర్ 2 ఓల్డ్ న్యూ అంటే ఓల్డ్ NH2 ఇప్పుడు NH19. కరెక్ట్ ఆన్సర్ 2. NH44 కూడా. భారతదేశంలో వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాలు ప్రచురించబడుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 100. భారతదేశంలో వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాలు ప్రచురించబడుతున్నాయంటే 100 భాషల్లో మరి మాండలికాలు. కరెక్ట్ ఆన్సర్ 4. VISL ఎలా మార్చబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 మిస్కోగా. VISL ఎలా మార్చబడింది అంటే మిస్కోగా మార్చబడింది. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాళ్ళలో సరైనది. కరెక్ట్ ఆన్సర్ 1 GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు GDP. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఏమో సబ్సిడీస్ అనే ప్రోడక్ట్ కలిపి ట్యాక్సెస్ తీస్తే GVA వస్తుంది. GDP నుంచి సబ్సిడీస్ కలిపి ట్యాక్సెస్ తీస్తే GVA వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వల్ల సరైనది GVA ఈక్వల్ టు GDP ప్లస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎలాగ రూపాంతరం చెందడంపై దృష్టి కేంద్రీకరించిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 IT అంటే ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు IT అంటే ఇండియా టుమారో. ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు ఇండియా టుమారో. కరెక్ట్ ఆన్సర్ 2 ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు ఇండియా టుమారో. IT ప్లస్ IT ఈక్వల్ టు ITA, కానీ ఇక్కడ ఫస్ట్ IT అంటే ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు ఇండియా టుమారో. కరెక్ట్ ఆన్సర్ 2. రూర్కెలా ఇనుముకు పరిశ్రమ సహాయం అందించిన దేశం. కరెక్ట్ ఆన్సర్ 4 జర్మనీ. రూర్కెలా ఇనుముకు పరిశ్రమకు సహాయం అందించిన దేశం ఏంటంటే జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది భారతీయ విదేశీ చిత్రాన్ని ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ? కరెక్ట్ ఆన్సర్ 1 ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఏది భారతీయ విదేశీ చిత్రాన్ని ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ అంటే ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక దేశం యొక్క ఏ వాణిజ్య పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక? కరెక్ట్ ఆన్సర్ 3 అంతర్జాతీయ వాణిజ్యం. ఒక దేశం యొక్క ఏ వాణిజ్య పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక అంటే అంతర్జాతీయ వాణిజ్యం. కరెక్ట్ ఆన్సర్ 3. VISL ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 కర్ణాటక. VISL ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.